రీసెంట్గా సౌత్ కొరియాలో ఒక షోలో పిల్లలందరూ ట్యాబ్లెట్స్లో అంటే టెక్స్ట్ బుక్స్ ఏమీ లేవు, టెక్స్ట్ బుక్స్ కూడా ఇర్రెలవెంట్ అయిపోతాయి, ట్యాబ్లెట్స్లో చదువుతూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఆ డిజిటల్ బోర్డ్ మొత్తం డిజిటల్ సెటప్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కంప్లీట్గా అంటే ఇట్ ఈస్ ఏఐ బేస్డ్, ట్యాబ్లెట్ బేస్డ్, టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్. ఇంకా వచ్చే సంవత్సరాల భవిష్యత్తులో ఈ సాఫ్ట్ కాపీస్ మాత్రమే దొరుకుతాయి. హార్డ్ కాపీస్ టెక్స్ట్ బుక్స్ పాత రోజుల్లో లాగా సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా చేతిలో హార్డ్ కాపీస్ ఉండవు. పుస్తకాలు బ్యాగ్ లేకుండా కూడా పిల్లలు ఒక ట్యాబ్లెట్ తీసేసుకుని స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి రీసెంట్గా జాఫ్రీ హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఈయన కూడా ఒక మాట అన్నారు. వచ్చే 5-10 సంవత్సరాల్లో యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇర్రెలవెంట్ అయిపోతాయి, అందరూ కూడా ఏఐ బేస్డ్ లెర్నింగ్సే ఉంటాయి. అసలు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే అవకాశం, యూనివర్సిటీస్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండానే చదువుకోవచ్చు అనమాట. ఇంట్లో కూర్చొని ఏదైనా చదువుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రాపర్గా మనల్ని అర్థం చేసుకుంటూ మనకు ఒక ట్యూటోరియల్ ఇవ్వగలదనమాట. అలా అన్ని సబ్జెక్ట్స్లో ఇప్పుడు చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, తర్వాత ఇప్పుడు వచ్చే టెక్నాలజీస్ ఇవన్నీ కలిపితే మనం అత్యద్భుతమైన ఏఐ యూనివర్సిటీసు, ఏఐ స్కూల్స్ రాబోతున్నాయంట. దీనికి సంబంధించి లింక్డ్ఇన్ CEO రీడ్ హాఫ్మెన్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే విద్యా వ్యవస్థని ముందుకు నడపబోతోంది.